వారధి జీవన్ ప్రోగ్రామ్ కి వెల్కమ్. సో ఈ రోజు ఒక గొప్ప వ్యక్తి మనతో ఉన్నారు. వారి గురించి అంటే అన్నము ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి మనం ఏం చేస్తాం, ఒక మెతుకు టచ్ చేస్తాం. బట్ ఈ రోజు సక్సెస్ఫుల్ పర్సన్ అంటే నిదర్శనం ఏంటంటే యాజ్ ఏ టీచర్ వృత్తిలో ఉండి స్టూడెంట్స్ ని సక్సెస్ చేయడమే కాకుండా వారి సొంత ముగ్గురిని డాక్టర్లు చేయడం అనేది నిజంగా గ్రేట్ అండి. యాజ్ ఏ గవర్నమెంట్ టీచర్ గా ఉండి ముగ్గురు పిల్లల్ని డాక్టర్లుగా చేయడం అనేది నిజంగా గొప్ప విషయం. సో ఫ్రెండ్స్, అలాంటి గొప్ప వ్యక్తి, ప్రాక్టికల్ పర్సన్ అనొచ్చు, ఆ వ్యక్తి మాటలు మనం వినబోతున్నాం. వారు చదువుకున్నది బిఎస్సి, బిజెడ్సి అండ్ ఎంఏ ఇంగ్లీష్, బిఎడ్. ఈ రోజు ప్రజెంట్ రామ్ నగర్ గవర్నమెంట్ హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేస్తున్నారు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. సో వారు రీసెంట్ గా యూత్ కి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఇంగ్లీషు మాట్లాడడం అనేది సహజమైపోయింది, దానికి చాలా ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో రీసెంట్ గా ఇంగ్లీష్ ఐకాన్ అని ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఏర్పాటు చేసి ఫ్రీగా పబ్లిక్ కి ఇంగ్లీష్ క్లాసులు చెప్తున్న గొప్ప ఆలోచన కలిగిన వ్యక్తి ఈరోజు మన ముందు ఉన్నారు. వారే శ్రీ ఖాజా మంజూర్ అలీ గారు. వెల్కమ్ సార్. ఫ్రెండ్స్, వారి మాటలు విందాం. నిజంగా నిత్య జీవితంలో మనకి ఇంగ్లీష్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాన్ని ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు అనేది వారు మనకు కొన్ని ఇప్పుడు టిప్స్ ఇస్తారు. ప్లస్ అలాగే వారి పిల్లల్ని సక్సెస్ చేయడానికి వాళ్ళు ఏ విధంగా చేశారు అది కూడా మార్గదర్శకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ ఉన్నారు సార్, ఫ్యామిలీస్ ఉన్నారు. మీ పిల్లలు మోడల్ పర్సన్స్ గా ఉన్నారు. నిజంగా నాకు హ్యాపీ అనిపించింది. ఒకరు ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీ అయిపోయింది, ఇంకొకరు ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ లో ఉన్నారు. సో ఇదంతా ఎట్లా సాధ్యం? మీరిద్దరు టీచర్స్. సో మీతో యాక్చువల్ గా ఇంకొక క్లాస్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటదేమో మీ స్టోరీ చెప్పడానికి. సో ఈ రోజు మెయిన్ టాపిక్ మనకి నిత్య జీవితంలో ఇంగ్లీష్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాన్ని ఎలా మనం నేర్చుకోవచ్చు అనే దాని మీద మాట్లాడుకుంటూ దాన్ని కూడా కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. వెల్కమ్ సార్, వెల్కమ్ టు అవర్ వారధి జీవన్ ఛానల్. థ్యాంక్ యూ రమేష్ గారు, నన్ను మీ ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేసినందుకు మరొకసారి నా తరఫు నుంచి పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆహ్వానించినందుకు మరొకసారి మిత్రులందరికీ వెల్కమ్ చెప్తున్నాను. I welcome all the friends to this channel. Every point our Ramesh Garu has given about myself, my profile he has given. What is my intention here today? Only the importance of English in our daily life. Really, every person is very passionate to speak English. అంటే ఒక్కటే మాట, ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ లో మాట్లాడాలనేటువంటి కోరిక ఉంటుంది. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ ప్యాషన్, బట్ some of them they reach that goal. Those who having the interest, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో సబ్జెక్ట్ పట్ల వాళ్ళు ఇందులో సక్సెస్ అవుతారు. ఇంగ్లీష్ అనగానే ఒక భయం ఉంటుంది, ఆ భయాన్ని పక్కన పెట్టినట్టయితే మనం we can speak English perfect. Really, English is లడ్డు లైక్ లాంగ్వేజ్. తెలుగు భాషను చూసినట్టయితే తేనె లాంటి భాష, తెలుగు భాష కమ్మనైన భాష అని చెప్పి చెప్తా ఉంటారు. అంటే ప్రతి భాషకి ఒక స్టైల్ అంటూ ఉంటుంది. అలానే ఇంగ్లీష్ ఆల్సో గుడ్ లాంగ్వేజ్, అ స్వీట్ లాంగ్వేజ్. అయితే ఎందుకు నేర్చుకోవాలి మనం ఈ ఇంగ్లీష్? వై షుడ్ వి లెర్న్? హౌ ఫార్ ఇట్ ఈస్ యూస్ఫుల్ యాజ్ అనేటువంటి కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఈ సందర్భంగా ఒక 5 రీజన్స్ చెప్తాను. వై షుడ్ వి లెర్న్ ఇంగ్లీష్? ద ఫస్ట్ థింగ్, ఇట్ ఈస్ యూనివర్సల్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఈజ్ అ యూనివర్సల్ లాంగ్వేజ్. వరల్డ్ వైడ్ గా మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ప్రపంచం మొత్తంలో మాట్లాడేటువంటి భాష ఇంగ్లీష్ భాష. చాలా మంది చెప్తా ఉంటారు అసలు ఇంగ్లీష్ అంటే ఏమీ లేదు, ఏ అంటే ఏమీ లేదు, బి అంటే భయపడకు, భాష అంటే భాష. భలే భలే భాష. To take up a job either in tourism, to take up a job in media, to take up a job in any enterprise, we need English to communicate with. Ekkadiki velina the people who speak in English, really they respected well in the society. A kind of respect we get from the society. So that is the first thing. And then number 2 reason why should we learn English? English will open a world of new opportunities. New opportunities manaku దొరుకుతూ ఉంటాయి. నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ వీ క్యాన్ గెట్ బై లెర్నింగ్ ఇంగ్లీష్. ఇది ఒక కాంపిటేటివ్
ప్రపంచం. ప్రతి రంగంలో ఒక కాంపిటీషన్ అనేటువంటిది ఉంది. Those who are fluent in English, they may get maximum opportunities. So that we learn. The next thing, it make you hot property. Means, I'm explaining the third reason. By learning English, you become a hot property to the employer. మమ్మల్ని ఉద్యోగంలో ఎవరైనా పెట్టుకోవాలంటే మనం అట్లాంటి ఇంగ్లీష్ హాట్ ప్రాపర్టీగా ఉండాలి. దట్ మీన్స్ ఇంటెలిజెంట్, టాలెంట్, సపోర్ట్ అండ్ కమ్యూనికేటివ్ స్కిల్స్ ఉండేటువంటి విధంగా ఉండేటువంటి క్యాండిడేట్స్ ఆర్ సెలెక్టెడ్. ఇస్ కాల్డ్ హియర్ హాట్ ప్రాపర్టీ. సో we will become as hot property after learning good English. Then English is a simple language. This is the fourth one. Very simple language. With 26 letters we can speak a wonderful language. The beauty is behind it under only the 26 letters. So 26 alphabet are there. With the help of these letters, we make the English very simple. And the last one is English is a funny language. Means there are some movies in English, and to understand that movie, we should know the language. And we are using mobiles also. Without learning any perfect language or English, we are operating computers, we are browsing net, we are chatting with friends. How it is possible? Who make you learn? Who are your teacher to operate the computer? Who are your teacher to operate a mobile? If you hand over a mobile to a new learner, he can operate. How it is possible? Only the interest. If you are their interest, you definitely will learn. So you are lacking in interest. My sincere request to all the youngsters, first of all, you develop interest in the particular area, and definitely you will become success. The success behind the interest only. The success behind only in your interest. So this is the reasons we should learn English. Then how can we learn? What are the sources? Either we have to join any institution or not. We studied up to SSC level, high school level, college level, or degree level. Of course, all the persons, some of you who are attended here our conference, you have completed your SSC or you have completed your intermediate or degree, whatever it may be. You can read, you can write a few sentences, but you cannot speak. The speaking is important. For the learning language, 4 skills is important. The first one is the listening. The second one is the speaking. The third one is the reading. Then the fourth skill is writing. These 4 skills is very important, and out of these 4, the speaking is our motto. How to speak good English? Before that, you must expose it to the listening. By listening, really the listening is important here. How many hours, how many minutes are you exposing to the English speakers? We are not exposing. There is no such kind of atmosphere. We are speaking our native language at our home. We are speaking our mother tongue at home. At the same at our classroom, at the same at our society, the same with our friends. You are very far. You are not searching the people who are speaking in English. You make a friendship. You make a friendship with the people who are fluent in English. You spend at least few minutes with them. You make a friendship. Such kinds of English speakers to develop yourself. Listening is important here. 80% of our English developed by only listening. You must be exposed much, so that what we have to do, we have to make a friend circle. And first of all, for the development of the listening skill, you listen the radio news in English, and you watch the TV news in English, and you listen the eminent English speakers' speeches, so that you can improve your listening skill. By that, you may develop your vocabulary, and then you go to the speaking skill. So for that, you make a friendship with some friends and talk daily with them, converse with them with simple sentences. At the beginning, you use simple sentences. Hello, hi, good morning, how are you? When do you get up daily? What is the day today? And likewise, by posing simple questions or by taking information from your friend, what breakfast you did today? Likewise, you simple questions you ask at first, so that you can develop your speaking skill. We are not eminent speakers. First of all, don't be estimate yourself. I would be a great speaker, like a great motivational speakers are there. You may find in your locality or in your district or wherever you go. But at the beginning, you started with less sentences, so that gradually you may improve your speaking potentiality also. Then you go to the
reading part, the third one, so that you collect some story books. You read little stories. So many little stories are there. If you read only the fifth class story, it is enough to develop your English vocabulary. Fifth class stories, whether it is a state syllabus or central syllabus, whatever it may be, that stories are very useful to build up your word power. Word power is important. Word power. Build up your vocabulary by reading variety of books, and you please keep up a dictionary, Oxford Dictionary. Wherever you find some difficult words, you just refer your dictionary, find its meaning, and understand it in the sentence. So the reading part, by the reading you can understand the stories. It is the beginning part. As well as you read some eminent persons articles, essays, you read articles, and you read some newspapers also. You concentrate only one item. Suppose this time a pandemic disease is there, COVID-19. Daily you read about that article, not beyond this, so that you can understand what is the intention of the writer, what is given in the article. You are very clear after reading that. You can get the meaning of that paragraph. What is government is taking steps to control that kind of pandemic disease, right? So reading is the third skill. How to develop our reading skills? By reading newspapers, and by reading short stories, and by reading essays or the articles, you can develop your reading skill. Then go to the fourth skill, that is writing skill. Writing means here you are capable to generate some sentence. What your feelings, you come out with your feelings in the verbal form. You put that feelings on the paper with the help of pen, so that you can generate some sentences, convey messages. Start your writing thing with composing some emails, some text messages. Generally we use text message in WhatsApp or other different types of apps are there. So it is better you practice on paper. First of all, write the sentence. If any grammatical mistakes are there at the beginning, don't bother about the grammar. Grammar is different one. If we teach you rules about how to swim, you cannot swim. Just I want to explain this in Telugu, dear friends. ఈత కొట్టడం గురించి మీకు రూల్స్ చెప్పామనుకోండి. If we teach you rules, when you enter into the water, you always move your hands, you always pat your legs, don't drink water. ఇలాంటి కొన్ని రూల్స్ మీకు చెప్పామనుకోండి, మీరు భయపడి మీరు నీళ్ళలో కూడా వెళ్ళారు. మీరు నీళ్ళలోకి వెళ్ళాలనుకోండి, మీకు ఈత వస్తుంది. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి స్విమ్మింగ్ బాగా వస్తుంది, కొద్దిగా పట్టణంలో ఉన్న వాళ్ళకి తక్కువ వస్తుంది. వీళ్ళు ట్రైనర్ దగ్గరికి వెళ్తారు. పల్లెటూరులో వితౌట్ ట్రైనర్ వాళ్ళు డైరెక్ట్ గా డైవ్ ఇన్, నీళ్ళలోకి దూకేస్తారు, వాళ్ళకి ఈత వస్తుంది. మనకేమో ట్రైనర్ ఉంటాడు. సో సేమ్ ప్రిన్సిపల్, మనము ట్రైనర్ కావాలి అనే ఆలోచన ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కానీ ఇంకేదైనా నేర్చుకోవడానికి కానీ మనకు ట్రైనర్ కావాలి అని అనుకుంటాం. అందులో తప్పేం లేదు, ఇట్ ఇస్ నాట్ డౌట్, ట్రైనర్ అవసరం కూడా. కానీ రూల్స్ బాగా చెప్పినట్టయితే భయపడతారు. సో ఇంతకు ముందే చెప్పాను, ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఈజీ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఎ లడ్డు లైక్ లాంగ్వేజ్ అని చెప్పేసి, ఇట్ ఈస్ ఎ ఫన్నీ లాంగ్వేజ్ అని చెప్పేసి, ఇట్ ఈస్ ఎ స్పోకెన్ లాంగ్వేజ్ అని చెప్పేసి చెప్పుకుంటా వచ్చాము. భయపడకుండా నేర్చుకున్నట్టయితే వస్తుంది. అంటే హియర్ what is my intention? Don't go to the grammar part first. Gradually that comes. First you listen how the speaker is speaking in English. Imitate him. By imitating him, మన దగ్గర ఒక గొప్ప కళ ఏంటిది, ఒకరిని ఇమిటేట్ చేయడం అనేటువంటి ఒక కళ మన దగ్గర ఉంది. ఎవరి దగ్గరనైతే ఈ కళ ఉంటుందో ఇమిటేషన్ చేసేటువంటిది, రియల్లీ వాళ్ళు తొందరగా డెవలప్ అవుతారు. లేదు నేనెందుకు వాళ్ళని ఇమిటేట్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు లెర్న్ న్యూ థింగ్స్. ఎవరు కూడా పుట్టగానే అన్ని నేర్చుకొని పుట్టరు. కొన్ని మిత్రుల ద్వారా వి డైలీ వాచ్ అవర్ ఫ్రెండ్స్, వాళ్ళు ఎలా చేస్తున్నారు, హౌ దే ఆర్ ఇంప్రూవింగ్, హౌ దే ఆర్ బికమింగ్ ఎ స్కిల్డ్ పర్సన్ ఒక పర్టికులర్ ఏరియాలో వాళ్ళు. సో ఇంగ్లీష్ లెర్నింగ్ ఈస్ డిపెండ్ అపాన్ మెయిన్లీ ఆన్ లిసనింగ్. సో ఫర్ దట్, after this, what we have to do, we must develop interest to learn English. Interest is important. If you have interest in that particular area, definitely you will improve your skill. Then constant practice is important. In that particular area you practice constantly, నిర్విరామంగా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. Then the third one,
డెవలప్ ఇట్ యాజ్ హ్యాబిట్. దాన్ని ఒక హ్యాబీగా మార్చుకోవాలి. ఈ 3 ప్రిన్సిపల్స్ ఈజ్ ఇంపార్టెంట్. కాన్స్టెంట్ లెర్నింగ్, కాన్స్టెంట్ ప్రాక్టీస్, డెవలప్ ఇట్ యాజ్ హ్యాబిట్. ఈ 3 ప్రిన్సిపల్స్ మనం డైలీ లైఫ్ లో అమలు చేసినట్టయితే డెఫినెట్లీ వి విల్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ స్పీకర్ ఇన్ ఇంగ్లీష్. ఇంకొకటి చెప్పేది అంటే ఎవ్రీ సింగిల్ డే ఫాలో అన్ ఆడియో. ఒక ఆడియోను వినాలి. నెంబర్ 2, టాక్ డైలీ విత్ నేటివ్ పర్సన్స్, దోస్ హూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. నెంబర్ 3, రైట్ ఏ డైలీ జర్నల్. చిన్నగా ఒక డైరీ రాసుకోవాలి, ఇంగ్లీష్ లో రాసే ప్రయత్నం చేయాలి. స్టార్ట్ ఏ writing diary to whom you meet with you and what kind of personality he is, what you discussed about on that day, and then lastly perform daily transactions. ఇవి చేస్తున్నట్టయితే one day you will become a good speaker in English. Definitely I assure you that you first of all remove the phobia. ప్రతి ఒక్కరిలో ఒక భయం అనేటువంటిది ఉంటుంది. నేను చేయగలనా, ఇది నాతో సాధ్యం అవుతుందా. 1-2 రోజులు 1 or 2 డే ప్రాక్టీస్ చేస్తారు. ప్రారంభం బిగినింగ్ బాగానే ఉంటుంది, కొంత బ్రేక్ ఇచ్చేస్తారు. ఆ బ్రేక్ ఇవ్వడం వల్లనే ఏమవుతుంది, దానికి మీరు ప్రారంభించినటువంటి కార్యక్రమానికి పూర్తిగా ఫుల్ స్టాప్ పడుతుంది. దాన్ని ఆ డిటర్మినేషన్ ఈజ్ ఇంపార్టెంట్, ఫిక్సింగ్ ఏ గోల్ ఈజ్ ఇంపార్టెంట్, దానికి డెడికేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్. ద 3 Ds ఆర్ ఇంపార్టెంట్. డిటర్మినేషన్, డెడికేషన్, ఇక్కడ ఒక డిసిప్లిన్ అనేటువంటిది కూడా మనలో ఉండాలి. ఏ వ్యక్తిలో అయితే ఈ 3 Ds ఉన్నాయో, డిసిప్లిన్, డిటర్మినేషన్, డెడికేషన్, రియల్లీ దే రీచ్ టు దేర్ గోల్. ఒక గోల్ అంటూ ఫిక్స్ చేసుకోవాలి. ఈ రోజు నేను ఒక మంచి ఇంగ్లీష్ స్పీకర్ గా మాట్లాడతాను, నా లైఫ్ లో సెటిల్ అవుతాను. ఎందుకంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ చాలా ఉంది. ఎక్కడికి వెళ్ళినా, ఒక బ్యాంక్ కి వెళ్ళి మనం ఇంగ్లీష్ లో కాన్వర్స్ చేసినాం అనుకోండి, ఎంబడే మన పని అయిపోతుంది. ఒక ప్లీజింగ్ నేచర్ లో కుడ్ యూ గివ్ మీ ఓచర్ ప్లీజ్ అని అన్నాం అనుకోండి, ఇట్లా చూసి అక్కడ ఉండేటువంటి అకౌంటెంట్, క్లర్క్ మనకి ప్లీజ్ టేక్ యువర్ సీట్ అని అంటారు. సార్ వేర్ ఐ హావ్ డ్రాప్ దిస్ చెక్ సార్ అని చిన్న చిన్న ట్రాన్సాక్షన్ మనం వాడినట్టయితే మనకు రెస్పెక్ట్ దొరుకుతుంది, పని ఈజీగా అవుతుంది. కెన్ ఐ సీ ద మేనేజర్, చిన్న చిన్న వాడినట్టయితే నేను మేనేజర్ తో కలవచ్చా అండి, కెన్ ఐ సీ ద మేనేజర్, మే ఐ సిట్ హియర్. పర్మిషన్, ఒక కొత్త ప్రాంతంలోకి వెళ్ళినట్టయితే సడన్ గా ఒక ఆఫీస్ లో చైర్ గుంజి కూర్చోవడం అది అమర్యాద. మనం అక్కడ ఉండేటువంటి ఆఫీసర్స్ కి పర్మిషన్ తోని మనం కూర్చున్నాం అనుకోండి, ఆ గ్రేట్నెస్, ఆ రెస్పెక్ట్ వేరుంటుంది. కెన్ ఐ సిట్ హియర్ సార్, ష్యూర్ అంటే కూర్చోండి, మన పనేందో మనం చేసుకుని థ్యాంక్స్. సింపుల్ గ్రీటింగ్ అనేటువంటిది ఇంపార్టెంట్. గ్రీటింగ్ చేయడం వల్ల మన సగం పని అయిపోతుంది. ఒక ప్రాంతానికి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్, మే ఐ సిట్ హియర్, ఐ వాంట్ టు నో దిస్ సార్ నేను చిన్నగా అడిగారు అనుకోండి, అప్పుడు మన పని ఈజీగా అవుతుంది. చిన్న చిన్న ఫ్రేజెస్ ఎలా వాడాలి మనం ఇన్ ఫ్యూచర్ క్లాసెస్. డియర్ ఫ్రెండ్స్, మీరు ఏంటంటే మేము రీసెంట్లీ కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేసినాం. యూ కెన్ సెర్చ్ దట్ ఛానల్, ఇంగ్లీష్ ఈకాన్. సో యూ సెర్చ్, ఇన్ ఫ్యూచర్ you may find a number of communication skill chapters in that channel. So this is my humble request with you, that you must be practice daily, not put a full stop in a single day. It is a continuous process. After a few days, really you become a potential English speaker. So generally we born in different communities. Our mother tongue is not English, you know well. In India you find the different languages, Assami, Bengali, Punjabi, Gujarati, and here our Indians are going abroad, who are making them to learn. They are learning Arabi. Tal akalfi annam tinnava ani, tal akalfi ane భాష. మరాఠీకి వెళ్ళినచే కొంచెం నూరి కుట్టగలే, ఇది మరాఠీ భాషలో మీరు ఎక్కడ ఉన్నారు అనేటువంటిది. తమిళంలో చూసినట్టయితే ఎంగే పోనే, వేర్ ఆర్ యూ గోయింగ్. ఇట్లా మనకు ఎవరు నేర్పించారు? ఎవరు నేర్పించలే, మనం విన్నాం. తమిళ వాళ్ళు మన దగ్గరికి వస్తా ఉంటారు, ఎంగే పోనే అని అంటా ఉంటారు. ఈ విధంగా ఆమెతో మాచి, ఇవన్నీ అస్సామీ, బెంగాలీ, రకరకాల భాషల్ని మనం ఇంట్రెస్ట్ తోని మాత్రమే నేర్చుకోవచ్చు. సో వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎప్పుడైతే మనం మనసులో మనం ఆ విషయాన్ని డిటర్మైన్ కావాలి. ఫిక్స్ ఎ గోల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్ ఎ గోల్ ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి. చూడండి,
ఒక నిక్ వుయిసిక్ అనేటువంటి ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉన్నాడు, గుడ్ మోటివేషనల్ స్పీకర్ అతను. ఒకసారి ఆయన యొక్క బయోగ్రఫీ చదవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. హీఈస్ ఎ టార్సో, దేర్ ఇస్ నో హ్యాండ్స్ అండ్ లెగ్స్, దానికి హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ లేవు. హీ కెన్ ప్లే గోల్ఫ్, హీ కెన్ ప్లే సర్ఫింగ్, సముద్రంలో సర్ఫింగ్ ఆట ఆడతాడు, గోల్ఫ్ ఆడతాడు. బట్ వీ హ్యావ్, మనకు లెగ్స్ ఉన్నాయి, హ్యాండ్స్ ఉన్నాయి, బట్ వీ కెన్ డూ, వీ కెనాట్ డూ. వాట్ ఈస్ బిహైండ్ దేర్? ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనకి ఇంట్రెస్ట్ లేదు, మనం డిటర్మైన్ గా లేము, మనం డిసిప్లిన్ గా లేము ఆ ఇష్యూ లోపల. అందుకే మనం అక్కడ డెవలప్ కాలేదు. సో అట్లాంటి వాళ్ళ ద్వారా మనం ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకెళ్ళినట్టయితే, చూడండి హ్యాండ్సమ్ గా ఉన్నాడు, దేవుడు ఆ విధంగా పుట్టించాడు ఆ నిక్ వుయిసిక్ ని. గాడ్ హ్యాస్ గివెన్ దట్ కైండ్ ఆఫ్ బర్త్, ఆ విధంగా పుట్టించాడు అతన్ని. బట్ ఈవెన్ దో he so many times he tried to suicide, but it was unsuccessful. Why? Then he realized, oh, God made me like this to motivate other people. వేరే వాళ్ళను మోటివేట్ చేయడం కోసమే నన్ను ఈ విధంగా పుట్టించాడు అని చెప్పేసి అతను ఇవాళ ప్రపంచంలో ఒక మోటివేషనల్ స్పీకర్ గా ఉన్నాడు. అతనికంటే గొప్ప మోటివేషనల్ స్పీకర్ లేడు. ఒక్కసారి అతని గురించి చిన్న నేను బయోగ్రఫీ చెప్పినట్టయితే, చాలా ఫన్నీ మ్యాన్ అతను, చాలా ఫన్నీ మ్యాన్. అతను ట్రాఫిక్ లో వెళ్తున్నాడు, కారులో ఒక సిగ్నల్ దగ్గర కార్ ఆగింది. ముందు ఒక అమ్మాయి ఇట్లా చూస్తున్నది, అరే నేను చూస్తున్నటువంటి ఇతను ఏదో డిఫరెంట్ కనబడుతున్నాడు, నార్మల్ గా యూజువల్ గా లేడే అని చెప్పి ఆ అమ్మాయి ముందు నుంచి వెళ్ళి కొంత టాప్ గా ఇట్లా అవుతూ చూస్తా ఉంటది, ఎగురుతూ చూస్తా ఉంటది. అప్పుడు ఆ అమ్మాయిని గమనించి తను ఇట్లా 360 degrees లో స్పిన్ అవుతాడు. ఎందుకంటే ఇంకా ఫన్నీ మ్యాన్, ఆ అమ్మాయిని చూపెట్టడానికి, అమ్మాయిని ఎవరిని చూస్తున్నావో అతనికి హ్యాండ్స్ అండ్ లెగ్స్ లేవు, చూడు ఇంకా నువ్వు బాగా చూడు అని చెప్పేసి కార్ లోపల కూర్చుండి 360 degrees లో ఇట్లా స్పిన్ అవుతాడు. అప్పుడు కానీ అమ్మాయికి కొంత రియలైజ్ అవుతుంది, వావ్ వాట్ ఏ మ్యాన్ ఐఎమ్ లుకింగ్ హియర్, ఈజ్ ద టార్సో అని ఆమె వండర్ అయిపోయి వెళ్ళిపోతుంది. సో అలాంటి వ్యక్తులు కూడా ప్రపంచంలో ఉండి మనకి ఈరోజు మోటివేషనల్ పర్సన్స్ గా ఉన్నారు. అతన్ని పెళ్లి చేసుకుంటానికి చాలా మంది అమ్మాయిలు క్యూ కట్టిరు, నేను పెళ్లి చేసుకుంటా అని. అట్లాంటి మోటివేషనల్ స్పీకర్ నిక్ వుయిసిక్ బయోగ్రఫీని చదవండి, చదివి మనం ఇన్స్పైర్ కావాల్సింది. మనం ఏం లేదు, ఇంకా మనకు దేవుడు మంచిగా పుట్టించాడు, 2 చేతులు, కాళ్ళు, మొక్క, కళ్ళు అన్ని ఇచ్చాడు, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. బట్ ఓన్లీ ద ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, ల్యాక్ ఆఫ్ డిటర్మినేషన్, ల్యాక్ ఆఫ్ గోల్ సెట్టింగ్. గోల్ సెట్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఒక గోల్ సెట్టింగ్ పెట్టుకుంటామో మనం అక్కడికి వెళ్తాం. మార్నింగ్ కార్ తీసుకొని బయటకు వెళ్తాం, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తామా? వెళ్దాం. ఇవాళ ఎక్కడికి వెళ్ళాలి, ఫస్ట్ గోల్ ఫిక్స్ చేసుకుంటాం. ఈ రోజు నేను ఫలానా మార్కెట్ కి వెళ్ళాలి, చక్కగా మనం we drive to that market only, not other market. So dear friends, ముఖ్యంగా నేను చెప్పేటువంటిది ఏంటంటే, ఫస్ట్ ఫిక్స్ ఎ గోల్, డిటర్మైన్ ఇట్, డెఫినెట్లీ యూ విల్ బికమ్ ఎ సక్సెస్. సో మెనీ సక్సెస్ పీపుల్ స్టోరీస్ మా దగ్గర ఉన్నాయి. హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ millions of people are there, entire globe. Really they are very successful people. మొదలే పుట్టగానే ప్రతి ఒక్కరు కూడా చాలా ఇదిగా, పుట్టగానే ఏదో బాగా అభివృద్ధి చెందేటువంటి విషయం ఉండదు. పువ్వు పుట్టగానే పరిమళించును అని అంటారు ఒక తెలుగులో. సో ఈ విధమైనటువంటి ఇక మాకు ఒక అవకాశం వారధి ఛానల్ ద్వారా మాకు వచ్చినటువంటిది. ఇది రమేష్ గారు మాకు అవకాశం ఇచ్చారు. I feel the listeners through this channel, really they are very lucky. Utilize this channel to improve yourself in future. We come up with different types of challenges of our life. How to meet that challenges? ప్రతి మనిషిలో రకరకాల ఛాలెంజెస్ ఉంటాయి. వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అంటే, మనకంటూ ఒక బ్రిడ్జ్ కావాలి, బంగ్లా ఎక్కాలంటే నిచ్చెన కావాలి, ల్యాడర్ కావాలి. ఆ ల్యాడరే నేను అనుకుంటా ఇట్లాంటి ఛానల్స్, ఈ రమేష్ లాంటి వారు ఈ ఛానల్స్ ద్వారా మనందరి వరకు చేరి మనలందరినీ ఉత్సాహపరిచి చైతన్యంగా తయారు చేయాల్సేటువంటి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి రమేష్ గారికి అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. హలో, నమస్తే సార్. నమస్తే అమ్మా. నా పేరు సరస్వతి అండి. మేడం, నాది డిగ్రీ కంప్లీట్ అయింది సార్. అమ్మా. బ్యాక్గ్రౌండ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ సార్ నాది. ఓకే.
సార్ అయితే నా ప్రాబ్లం వచ్చేసి సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తున్నప్పుడు వర్డ్స్ వెతుక్కోవడం అవుతది, అంటే తడబడడం. రాసేప్పుడా లేకపోతే మాట్లాడేటప్పుడమ్మా? లో సార్. స్పీకింగ్ లో. ఓకే, అచ్చా. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు స్పీకింగ్ ప్రాక్టీస్ చేసే ముందు కొంత లిసనింగ్ వింటూ దాన్ని వెర్బల్ రూపకంలో కొంత రాసుకోవాలమ్మా. కొన్ని సెంటెన్సెస్, చిన్న చిన్న సెంటెన్సెస్ రాసుకొని దానికోసం ఫస్ట్ మీరు వర్డ్ పవర్, కొన్ని వర్డ్స్ మీనింగ్స్ ద్వారా డెవలప్ చేసుకోవాలి. డైలీ యూజ్ కనీసం ఒక 500 వర్డ్స్ వస్తే చాలు, మీరు మంచి ఇంగ్లీష్ స్పీకర్ గా అవుతారు. వేల కొద్ది వర్డ్స్ అక్కర్లేదు. ఒక డిక్షనరీలో 10-20 వేల మనకు తెలియకుండానే మనకు ఒక 1000 వర్డ్స్ యొక్క మీనింగ్స్ తెలుసు. మనకు ప్రతి వ్యక్తిలో ఒక 500 వర్డ్స్ లోపల దాగి ఉంటాయి, మీనింగ్స్ తెలిసి ఉంటాయి. వాటిని సరైన టైంలో సరైన విధంగా ఏ విధంగా వాడాలో తెలియకనే మాట్లాడడంలో ఇబ్బంది కలుగుతుంది. ఏం చేయాలి? ఆ వర్డ్స్ అన్నిటి ఒకసారి రాసుకోవాలి నోట్బుక్ లో. మీకు ఎన్ని వర్డ్స్ తెలుసు, ఆ వర్డ్స్ కి మీనింగ్స్ ఏంటి, కొన్ని వర్డ్స్ కి సినానిమ్స్ అంటే పర్యాయ పదాలు కూడా నేర్చుకోవాలి. ఒక డైరీ లోపల తెలిసిన పదాలు ఇన్ కానీ, ఆన్ కానీ, ఫర్ కానీ, ఎట్ కానీ, చిన్న చిన్న పదాలని మనం ఫస్ట్ రాసుకోవాలి. ఆన్ ఎప్పుడు వాడతాం, ఇన్ ఎప్పుడు వాడతాం, ఫర్ ఎప్పుడు వాడతాం, ఎట్ ఎప్పుడు వాడతాం అనే విషయాలు మనకు రాసుకున్నట్టయితే ఇక మనం నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ని మనం రాసుకోవచ్చు. ఇంగ్లీష్ సెంటెన్స్ రాసేటప్పుడు సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ గా ఉంటుంది. అంటే గ్రామర్ మీకు నేర్పించినట్టయితే భయపడి సెంటెన్స్ ఫ్రేమ్ కాదు, అది తప్పైనా పర్వాలేదు. యూ స్టార్ట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. దానికోసం మీరు ఒక పీర్ గ్రూప్ ని, మీ ఒక గ్రూప్ ని ఏర్పాటు చేసుకోవాలి. మీరు ఇంగ్లీష్ లోనే కాన్వర్స్ చేస్తుండాలి, వాళ్ళతో సంభాషిస్తుండాలి. సర్టెన్ టైం తర్వాత మీరు ఫ్లూయెంట్ స్పీకర్ అవుతారు. నో డౌట్, తప్పక ఫ్లూయెంట్ స్పీకర్ అవుతారు. దానికోసం నేను చెప్పింది ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు వర్డ్ పవర్ పెంచుకోండి. వర్డ్స్ డిక్షనరీ లాగా మీ యొక్క డైరీలో రాసుకోండి, వాటి మీనింగ్స్ తో పాటుగా రాసుకోండి. ఆ వర్డ్స్ కి కొంత సినానిమ్స్ రాసుకోండి. తర్వాత రెండో పాయింట్, ఒక మంచి ఎమినెంట్ స్పీకర్స్ యొక్క స్పీచెస్ వినండి. దాని తర్వాత మీరు ఏంటంటే సెంటెన్సెస్ రాయడం ప్రాక్టీస్ చేసుకోండి. వాటిని మీ ఫ్రెండ్స్ తో మాట్లాడే ప్రాక్టీస్ చేయండి అమ్మా, తప్పక డెవలప్ అవుతారు. ఎవరైనా అంతే. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ మన దగ్గర చాలా మంది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇంగ్లీష్ లో పర్ఫెక్ట్ స్పీకర్స్ అయ్యారు. అంటే మనం ఏదో బాగా పర్ఫెక్ట్నెస్ కాకుండా సింపుల్ ఇంగ్లీష్ లో ఉండేటువంటి సింటాక్స్ ఏంటంటే సింప్లిసిటీ, ఇంకా వేరే లాంగ్వేజ్ లో దొరకదు. మీరు ఏ విధంగా మాట్లాడినా అక్కడ లాంగ్వేజ్ అంటే ఏందమ్మా, మన భావాన్ని మనం యొక్క వ్యక్తీకరించేటువంటిది అన్నట్టు. మన ఎదుటి వాళ్ళకి ఆ విషయం చేరాలి. మీరు ఏ విధంగా ప్రాక్టీస్ చేయండి. మీరు మీలో ఉండేటువంటి విషయాన్ని ముందు వాళ్ళకి చేరే విధంగా కమ్యూనికేట్ చేయండి. దాన్ని మీకు వచ్చేస్తుంది, ఆ భయం వెళ్ళిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమంటే ముందు ఫ్యూచర్ లో అడగండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మీ నుంచి పబ్లిక్ కి ఒక మెసేజ్, ప్రజెంట్ యూత్ కి ఇంగ్లీష్ అనేది ఒక ఫోబియా ఉంది, దాని మీద మీరు ఒక మెసేజ్ ఇచ్చి ఈ రోజు ప్రసంగాన్ని క్లోజ్ చేసుకుందాం. యూత్ కి ఇటువంటి మెసేజ్, ఫస్ట్ డిటర్మైన్ గా ఉండాలి. డిటర్మైన్ గా ఉన్నట్టయితే మనం ఏదైనా సాధించవచ్చు. ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇంతవరకు అయితే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోలేమో మనము అభివృద్ధి కాలేము. సో ఫిక్స్ ఎ గోల్, పర్ఫెక్ట్ గోల్. అది ఈ రోజు యువతలో ఆ కాన్ఫిడెన్స్, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ల్యాకింగ్ ఉంది, అందులో కొరత ఉంది. ఆ కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేసుకోవాలి. ఆ కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేసుకోవాలంటే మీరు యువత తప్పక కొంతమంది ఎమినెంట్ స్పీకర్స్ తోని, ఎమినెంట్ పర్సన్స్ తోని కలుస్తూ ఉండాలి. మన యొక్క లైఫ్ ని ముందుకు సాగిస్తూ ఉండాలి. డెఫినెట్లీ మనం సక్సెస్ అవుతాం. ఆల్ ద బెస్ట్ టు మై యంగెస్ట్ క్లాస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.